క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరూ కూడా దివ్య కిరణాలు అనేటువంటి ఒక ఛానల్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి యొక్క దివ్య కిరణాలు అనేటువంటి ఒక ఛానల్ ద్వారా ప్రతి వారం ప్రసంగాలను యొక్క యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక దివ్య కిరణాల ద్వారా మరి దేవాదేవుడు మీ యొక్క హృదయంలోనికి ఆ కిరణాలను తీసుకురాబోతున్నాడు. ఆ ఒక్క వాక్కు ద్వారా దేవాదేవుడి యొక్క మీ హృదయాల్ని మార్చబోతున్నాడు, మిమ్మల్ని దీవించబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క ఛానల్ ద్వారా ప్రతి వారం కూడా మీరు దైవవాక్కుని మీరందరూ కూడా ఆలకించవచ్చు. మరి ఈనాడు మనం 6వ పాస్కా ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాము. మరి ఇక ఆదివారం నాడు మనకి 3 పట్టణాలు ఉన్నవి. అవి మొదటి పట్టణము అపోస్తల కార్యములు 8వ అధ్యాయం వచనంలో 5 నుంచి 8 వరకు, మరియు 14 నుంచి 17 వచనం వరకు. అదేవిధంగా రెండవ పట్టణము మొదటి పేతురు 3వ అధ్యాయము 15 వచనం 18 వచనం వరకు. సువార్త పట్టణము యోహాను సువార్త 14వ అధ్యాయము 15 వచనం నుంచి 21 వచనం వరకు. మరి 3 పట్టణాల నుంచి మనకు వచ్చేటువంటి సారాంశము, మనం ఎనబోయేటువంటి ముఖ్య అంశము ఏమిటంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 18 వచనం, నేను మేము అనాథలుగా విడిచిపెట్టను అనేటువంటి సందేశాన్ని మనందరం కూడా వినబోతూ ఉన్నాము. అంటే ఈ లోకంలో ఎవరు కూడా అనాథలు కారు, ఎవరు కూడా ఏకాకి జీవించట్లేదు. మనకంటూ దేవాతి దేవుడు తల్లిదండ్రులను, బంధుమిత్రులను, అక్క చెల్లెలను, అన్నా తమ్ముళ్లను, స్నేహితులను ఈ విధంగా దేవాదేవుడు ఏర్పాటు చేశాడు. మరి అదేవిధంగా కొంతమంది ఈ లోకంలో అనాథలుగా పుడుతూ ఉంటారు, కొంతమంది వృద్ధులు అనాథలుగా ఉంటూ ఉంటారు. మరి అలాంటి వారిని కూడా దేవాదేవుడు ఆదుకోవడానికి వారికంటూ అనాథ ఆశ్రమాలు, వృద్ధుల ఆశ్రమాలు దేవాదేవుడు ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాటి ద్వారా దేవాదేవుడు వీరికందరూ కూడా తోడుగా నీడగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రభు చేసినటువంటి వాగ్దానం ప్రకారం ఇదిగో నేను మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టను అనేటువంటి ఒక అంశం మీద మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు ముఖ్యంగా మదర్స్ డేని మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాము. మరి ఇక తరుణంలో మన యొక్క తల్లుల కోసం అందరూ కూడా తప్పకుండా ప్రార్థన చేయాలి. మరి దేవాదేవుడు మనకి తోడు నీడగా ఉండడానికి ఇచ్చినటువంటి గొప్పవారం మన తల్లిదండ్రులు. వారిలో ముఖ్యమైన పాత్ర ఎవరు వహిస్తారంటే అది తల్లి. అటువంటి తల్లి ద్వారా దేవాదేవుడు తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. తన యొక్క కరుణను, తన యొక్క దయను, తన యొక్క మమకారాన్ని మనకందరితో కూడా పంచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రత్యేకంగా ఈనాడు మా తల్లి కోసం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా తల్లి శ్రీ సభ కూడా ఆ మరియ తల్లిని మనకందరూ కూడా తల్లిగా ఇస్తూ ఉన్నది. మన యొక్క సొంత తల్లులు వారు భౌతికంగా మనకి జన్మనిచ్చారు, భౌతికంగా వాళ్ళని చూడగలుగుతున్నాం. కానీ ఆధ్యాత్మికంగా మనకు ఉన్నటువంటి తల్లి ఎవరంటే అది మరియ తల్లి. ఆ మరియ తల్లి ద్వారా దేవుని యొక్క అనుగ్రహాలు మనం సంపూర్ణంగా పొందుతున్నాము. ఆ మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయం ద్వారా మనందరం కూడా దీవించబడుతున్నాం. కాబట్టి ఈనాడు ప్రత్యేకంగా ఆ మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయం అడుగుతూ మన తల్లులందరూ కూడా దీవించబడదని చెప్పి ఆ తల్లి ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. మరి ఈనాటి ముఖ్యాంశము ద్వారా నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అనేటువంటి అంశం మీద 4 అంశాలను మనం చూద్దాం. ఇక 4 అంశాలని మనం వివరించుకుంటూ ఆ ముఖ్యాంశాన్ని ధ్యానం చేయడానికి, ఆ వాక్కును లోతుగా, ఆ వాక్కులో ఉన్న మర్మమును తెలుసుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఆ 4 అంశాలు ఏమిటంటే దేవుని వాగ్దానం, రెండవది బైబిల్లో ఎవరు అనాథలుగా కనబడతారు, మూడవది దేవుడు ఎవరిని అనాథలుగా చేయడు, నాలుగవది అనాథలుగా మిగిలిపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి. మరి మొట్టమొదటి మనం చూసినట్లయితే దేవుని వాగ్దానము, గాడ్స్ ప్రామిస్. మరి దేవుడు మనకి వాగ్దానం చేసేది ఏమిటంటే
యోహాను సువార్త 14 అధ్యాయము 18 మనం చూసినట్లయితే, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అనేటువంటి దాన్ని మనం సువార్త పట్టణంలో మనం చూస్తూ ఉంటాము. మరి రెండో వాగ్దానం ఎక్కడ చూస్తామంటే యెషయా 49 అధ్యాయము 15 స్త్రీ తన గర్భంలో పుట్టిన పసికందును మరచిపోవున, తన ప్రేమను పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండున, ఆమె తన శిశువును మరచినను నేను మాత్రం నిన్ను మరువను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. అంటే ఈ ప్రపంచంలో ఎవరి ప్రేమ గొప్పదంటే తల్లి ప్రేమ గొప్ప. ఆ ప్రేమ మరచినా సరే నేను నిన్ను మరువనని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టనని చెప్పి ఆయన మనకి భరోసాని ఇస్తూ ఉన్నాడు. మరి మూడవగా వాగ్దానం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 28 అధ్యాయము 20 మనం చూసినట్లయితే, ఇదిగో లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉండును అని అభయం మోసగాను. మరి క్రీస్తు ప్రభు యొక్క లోకాన్ని వీడే ముందు ఆయన కూడా తన శిష్యులకు భరోసానిస్తూ ఉన్నాడు. ఇదిగో లోకాంతం వరకు, చివరి వరకు నేను మీతో పాటు ఉంటానని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి యొక్క వాగ్దానం ద్వారా మనం తెలుసుకునేది ఏమిటంటే, దేవుడు మనతో పాటు ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. దట్స్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్. అండ్ రెండవ అంశం ఏమిటంటే, బైబిల్లో ఎవరు అనాథలుగా కనబడతారు. మరి బైబిల్లో అనాథలుగా మనకు కనపడేది ఎవరంటే, మొట్టమొదటిది యోసేపు, రెండవది నవమి, మూడవది యోబు, నాలుగవ వ్యక్తి ఏలియా, ఐదవ వ్యక్తి దావీదు, చివరిగా ఆరో వ్యక్తి మరియ తల్లిని మనం అక్కడ చూస్తూ ఉంటాం. మరి బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు, కానీ వారిలో కొంతమందిని మాత్రమే మనం తీసుకుని వారి జీవితాల ద్వారా ఏ విధంగా దేవుడు మనల్ని అనాథలు చేయడం అనే విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి మొట్టమొదటిగా యోసేపు యాకోబు చేత మికిలిగా ప్రేమించబడ్డాడు. మరి యొక్క విషయాన్ని బట్టి తన యొక్క సోదరులు అసూయపడ్డారు. ఇక అసూయ చేత యోసేపుని చంపాలని చెప్పి వారు అనుకున్నారు. చివరికి యోసేపుని అమ్మడం మనం అక్కడ బైబిల్ గ్రంథంలో మనం ఆదికాండము 38 అధ్యాయం నుంచి 39 వరకు మనం చూస్తూ ఉంటాం. మరి ఎప్పుడైతే యోసేపు అమ్మబడ్డాడో యోసేపు ఒంటరి వాడైపోయాడు, ఏకాకిగా మారిపోయాడు. అనేకమైన కష్టాలకు, బాధలకు, ఒడిదొళ్ళకు లోనైపోయి ఏకాకిగా మిగిలిపోవటం మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుడు యోసేపునకు తోడుగా ఉండని. మరి ఒంటరిగా ఉన్నాడు, అయినప్పటికీ దేవుని యొక్క సన్నిధానం ద్వారా దేవుడు నాతో పాటు ఉన్నాడని చెప్పి యోసేపు ఏ కష్టాన్ని సరే ఎదుర్కోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక నీతిమంతుని కూడా మనం యోసేపుని పరిగణించవచ్చు. మరి దాన్ని ఎక్కడ చూస్తున్నాం, ఆదికాండము 39 అధ్యాయం 2 మనం చూసినట్లయితే, దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను, కావుననే అతడు వర్ధిల్లెను. యోసేపు ఐగుప్తు దేశుడగు యజమాని ఇంటిలో ఉండెను. మరి దేవుడు యోసేపుతో పాటు ఉన్నాడు కాబట్టి యోసేపు వర్ధిల్లాడు. మరి అమ్మి వేసినటువంటి అన్నలే తిరిగి యోసేపు దగ్గరికి చేతులు చాల్చుకొని అన్నం కోసం అడుక్కోవడానికి రావటం మనం అక్కడ చూస్తూ ఉంటాం. మరి ఈ విధంగా దేవుడు యోసేపుకు తోడుగా ఉండి యోసేపుని దీవించాడు. ఆ దీవెనల ద్వారా యోసేపు మరి వర్ధిల్లలో మనం అక్కడ చూస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి రెండవది ఎవరంటే నవమి. మరి నవమి కూడా కరువు చేత వారు తమ యొక్క పట్టణాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళిపోవటం, మోయాబు దేశానికి వెళ్ళటం, అక్కడ వారు నివసించటం. వారు అక్కడ నివసిస్తూ ఉండగా భర్త మరి 2 కుమారులు మరణిస్తారు. ఆ విషయం మనకందరూ కూడా తెలుసు. మరి వీరందరూ మరణించిన తర్వాత మరి నవమి ఒంటరిదైపోయింది. మరి అటువంటి క్షణంలో నవమి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్న స్త్రీలందరూ కూడా చూసి ఇది నవమేనా అని చెప్పి చెప్పుకొనసాగారు. అందుకు మరి రూతు గ్రంథం 1వ అధ్యాయం 20 నుంచి 21 మనం చూసినట్లయితే, మరి నవమి ఈ విధంగా పలుకుతుంది, ఆమె నన్ను నవమి అనవలదు, మారా అని పిలువుడు. సర్వశక్తిమంతుడైన ప్రభువు నన్ను దారుణంగా శిక్షించాను. నేనిచ్చట నుండి పిల్లజాలతో వెడలిపోతిని, కానీ ప్రభువు నన్ను ఏకాకిని చేసి ఎటకు మరల్చుకొని వచ్చాను. యావే నన్ను దోషిగా నియమించి ఆపద పాలు చేయగా మీరిప్పుడు నన్ను నవమి అని పిలువనేలా అని. మరి చూడండి, నవమి సర్వాన్ని కోల్పోయింది, భర్తని, బిడ్డలను అందరిని కూడా కోల్పోయింది.
అందుకని ఏకాకిని చేశాడు దేవుడు అని చెప్పి ఆమె అంటుంది. కానీ దేవుడు రూతు అనేటువంటి ఈ యొక్క బిడ్డ ద్వారా నవమికి తోడుగా ఉంచెను. దేవుడు తోడుగా ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. మరి రూతు 1వ అధ్యాయము 16 వచనం 17 వచనం వరకు మనం చూసినట్లయితే, కానీ రూతు అత్తతో, నీవు నన్ను వెళ్ళిపోమని నిర్బంధము పెట్టవలను, నేను నీ వెంట వత్తును, నీవు వెళ్ళు చోటకే నేను వత్తును, నీవు వసించు చోటనే నేను వసింతును, నీ బంధువులు నా బంధువులగుదురు, నీ దేవుడు నా దేవుడగును, నీవు మరణించు చోటనే నేను మరణింతును, నిన్ను పాతపెట్టు చోటనే నన్నును పాతపెట్టుదురు, మృత్యువు తప్ప మరి ఏ ఒకటి మనలను వేరుపరచనచ్చు, ప్రభు నాకు ఎంతటి కీడునైనా చేయనుగాక అని పలికిన. మరి ఈ విధంగా రూత్ అనేటువంటి ఆ తల్లిని మరి నవమికి తోడుగా ఉండడానికి, నీడగా ఉండడానికి, చేదోడు వాదోడుగా ఉండడానికి మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. మరి మూడవదిగా యోసేపు కూడా కథ మనకు తెలుసు. దాన్ని మనం ఏబు 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు మనం చూడవచ్చు. మరి యోబు ఎటువంటి కష్టాలు పాలయ్యాడు, సర్వాన్ని కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, ఆస్తిపాస్తులన్నిటిని కూడా కోల్పోయాడు, చివరికి తన ఆరోగ్యం క్షీణించిపోయింది, గజ్జి పెట్టిన పరిస్థితికి వెళ్ళిపోవడం చూస్తూ ఉంటాం. అక్కడ ఉన్నటువంటి పెంకులతో తన యొక్క శరీరాన్ని గోక్కోవటం కూడా మనం అక్కడ చూస్తూ ఉంటాం. మరి యోబు గారి యొక్క భార్య వచ్చి దూషించటం, మరి 3 స్నేహితులు రావటం, విలపించటం, ఈ విధంగా మనం చూస్తాం. ఈ విధంగా యోబు ఒంటరివాడైపోయాడు. కానీ దేవుడు యోబునకు తోడుగా ఉండెను. మరి యోబు ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించలేదు. చివరి వరకు నమ్మకంగా ఉన్నాడు. చివరి వరకు తన విశ్వాసాన్ని కానీ తన జీవితాన్ని అన్నింటినీ కూడా ప్రభులో ఉంచడం మనం చూస్తూ ఉంటాం పదిలంగా. తద్వారా మరి యోబు దీవించబడ్డాడు. దేవుడు ఆయనతో పాటు ఉన్నాడు కాబట్టి ఏ విధంగా దేవుడు దీవించాడో ఆశీర్వదించాడు విషయాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. యోబు 42వ అధ్యాయం 10వ వచనం, యోబు తన 3 మిత్రుల కొరకు ప్రార్థన చేసిన పిదప ప్రభు అతన్ని మరలా సంపన్నుడు చేసింది, పూర్వము కంటే రెట్టింపుగా సిరి సంపదలు దయచేసి. అంటే పూర్వం కంటే రెట్టింపుగా సిరి సంపదలు దయచేశాడు. మరి ఏ విధంగా దేవుడు యోబుతో పాటు ఉన్నాడు కాబట్టి, యోబు కూడా తన జీవితాన్ని ప్రభునికి సమర్పించాడు కాబట్టి మరి ఇటువంటి సిరి సంపదలు పొందేటువంటి జీవితాన్ని తిరిగి మళ్ళీ పొందటం మనం అక్కడ చూస్తూ ఉంటాం. మరి 4వది ఎవరంటే ఏలియా. మరి ఏలియా కూడా గొప్ప పెద్ద ప్రవక్త, అద్భుతాలు చేసినటువంటి ప్రవక్త. మరి 450 మంది బాలు ప్రవక్తలను వధించినటువంటి వ్యక్తి, అంత ధైర్యవంతుడు, అన్ని అద్భుతాలు చేసిన వాడు. మరి అలాంటి వాడే మరి ఒక రాణికి భయపడి, యోసేబేలు అనేటువంటి రాణికి భయపడి పారిపోవటం మనం చూస్తూ ఉంటాం ఒంటరిగా. దాన్ని మనం 1 రాజులు 19వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, ఏలియా రాణి యోసేబేలు మాటలకు భయపడి ప్రాణంలో దక్కించుకొని సేవకుని తీసుకొని పారిపోయాడు. అతడు యూదాలోని బేరాయి పట్టణము చేరుకొని సేవకుడిని అక్కడ వదిలివేశాడు. 4వ వచనం, తానొక్కడే అరణ్యమున ఒక రోజు ప్రయాణం సాగించాను. ఆ అడవిలో ఒక రేగు చెట్టు క్రింద కూర్చుండి ప్రాణములు విడవగోరాను. ప్రభు, ఈ బాధలు ఇక చాలు, నా ప్రాణములను తీసుకొనుము, మా పూర్వుల కన్నను నేను అధికుడను గాను, ఇక చాలు అని పలికెను. మరి చూడండి, ఏలి అంత అద్భుతాలు చేసిన వాడే ఒక రాణికి భయపడి ఒంటరిగా అరణ్యంలో పారిపోతూ ఉంటాడు. ఒక రేగి చెట్టు కింద పడుకుని, ప్రభువా నా ప్రాణాలు తీసుకువయ్యా, ఇక చాలు నా జీవితము అని చెప్పి ఒంటరి వాడిగా అయిపోయి ఏకాకిగా మారిపోయి ప్రభునికి తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. కానీ దేవుడు ఏలియాకి తోడుగా ఉండెను. 1 రాజులు 19వ అధ్యాయం 6వ వచనం, అతడు మేల్కొని చుట్టూను పారజోడగా నిప్పుల మీద కాల్చిన రొట్టెయు ముంతెడు నీళ్లను తల పక్కనే కనిపించాను. మరి ఏలి ఏ విధంగా ప్రార్థన చేయగా దేవుడు ఆయనతో పాటు ఏ విధంగా ఉన్నాడు దాన్ని అక్కడ వివరించడం మనందరం కూడా
చూస్తూ ఉంటాం. రొట్టెనివ్వటం, నీళ్లునివ్వటం, ఆ రొట్టె తిని నీళ్లు తాగి మరి 40 రోజులు మరి నడుచుకుంటూ కొండపైకి వెక్కడం, అక్కడ దేవుని యొక్క సన్నిధానాన్ని నిజంగా చవి చూడడం అనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. మరి 5వది దావీదు కూడా గొప్ప మహారాజు, చాలా యుద్ధాలు చేశాడు. గొలియాతును కూడా పడగొట్టినటువంటి వాడు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు. మరి మహారాజు కూడా కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నాను, ఏకాకిగా ఉన్నాను, ఆపదలో ఉన్నాను, నేను అనాథగా మిగిలిపోయాను, నన్ను ఆదుకునేవారు ఎవరు లేనటువంటి పరిస్థితి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అది ఎక్కడ చూస్తామంటే మనం మరి దావీదు ఆపద పాలైనప్పుడు ప్రార్థన ఏ విధంగా చేశాడు? కీర్తన 25:16 ప్రభు, నీ దృష్టిని నా మీదకి మలచి నన్ను కరుణింపు, నేను ఏకాకిని దరిద్రుడను. మరి దావీదు ఆపదలు ఉన్నప్పుడు మరి ఆయన చేసినటువంటి ప్రార్థన, ఇదిగో ప్రభు, నేను ఏకాకిగా ఉన్నాను, నేను దరిద్రుడిగా మారిపోయాను కాబట్టి నాకు సాయం చేయ్యా అని చెప్పి ప్రార్థించాడు. మరి అదేవిధంగా కీర్తన 142:4 నేను నా కుడి ప్రక్కన పరిశీలించి చూడగా నన్ను ఆదుకుని వాడెవడను లేడాయను, నన్ను కాపాడువాడు కానీ ఆదరించువాడు కానీ ఎవడను కనిపింపడాయను. మరి చూడండి, మళ్ళీ ఇక 42వ అధ్యాయంలో మళ్ళీ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో ప్రభా, నన్ను ఆదుకునేవాడు ఎవరు లేరు, ఆదరించేవారు ఎవరు లేరు, కాపాడేవారు ఎవరు లేరు ప్రభా, నేను ఒంటరిగా ఉన్నానని చెప్పి ప్రార్థన చేశాడు. మరి దేవుడు దావీదునకు తోడుగా ఉండెను. మరి ఏ విధంగా తోడుకున్నాడో ఆ వాక్యం కూడా మనం చూద్దాం. 2వ సమూయేలు 8వ అధ్యాయము 6వ మనం చూసినట్లయితే, ఆ రీతిగా అర్మీయులు దావీదునకు లోబడి కప్పము చెల్లించిరి, దావీదు పోరాడిన చోటనెల్లా యావే విజయమును ప్రసాదించెను. చూడండి, మరి దావీదు ప్రార్థన చేయగా దేవుడు కరుణించి, దేవుడు దావీదుతో పాటు ఉన్నాడు కాబట్టి అన్ని యుద్ధాల్లో అన్ని చోట్ల కూడా విజయాన్ని ప్రసాదించేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 6వది మరియ తల్లి. మరి యేసు ప్రభు కూడా ఒక తల్లికి బిడ్డ. మరి మరియ తల్లి మరి యేసేపును కోల్పోయింది, మరి మిగిలింది ఒకే ఒకరు, ఆయనే యేసు క్రీస్తు ప్రభు. మరి ఆయన కూడా సిలువ పైన ఉన్నాడు, మరియ తల్లి ఒంటరిగా కింద నిలుచుని ఉన్నది. అటువంటి సందర్భంలో యేసు ప్రభు మరియ తల్లి వైపు చూసి, అక్కడ ఉన్నటువంటి శిష్యుల వైపు చూసి ఈ విధంగా పలుకుతాడు. యోహాను సువార్త 19 నుంచి 19వ అధ్యాయము 26 నా తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట యేసు చూసి, యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనేను. అదేవిధంగా 27 ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనేను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన స్వంత ఇంటికి తీసుకుని పోయిను. మరి ఈ విధంగా యేసు ప్రభు కూడా తన తల్లి ఒంటరిది అయిపోయింది కాబట్టి నా తల్లికి తోడు నీడనేవాడు ఒకడు ఉండాలి, ఎవరో ఒకడు ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో అక్కడ యోహాను అనేటువంటి శిష్యునికి అప్పచెప్పడం మనం అక్కడ చూస్తూ ఉంటాం. మరి ఎందుకని అప్పచెప్పాడంటే, యేసు ప్రభు ఒక కుమారుడుగా తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు. ఎందుకని 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏమిటంటే, నిర్గమకాండము 20వ అధ్యాయం 12 మీ తల్లిదండ్రులను గౌరవింపుడు, అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశంలో చిరకాలము జీవింతురు. మరి దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ, తల్లిదండ్రులను గౌరవించుదు కాక. మరి యేసు ప్రభు తన తల్లిని గౌరవించి తన తల్లికి ఒక నీడ అనేది కల్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు ఈ యొక్క లోకానికి వచ్చింది ఎందుకు? ఆ దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆ ప్రవక్తల ప్రబోధాన్ని, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఆయన లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన ఈ యొక్క పనిని తప్పకుండా ఆయన చేయాలి. దాన్ని మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 5:17 యేసు ప్రభు అంటాడు, ఇదిగో నేను ధర్మశాస్త్రమును ప్రవక్త ప్రబోధమును రద్దు చేయి వచ్చినని తలంపవలదు, నేను వచ్చినది వాడిని పరిపూర్ణ మనొచ్చుటకే కానీ రద్దు చేయుటకు కాదని చెప్పి యేసు ప్రభు అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఇక 6 వ్యక్తులు కూడా ఒంటరి వారైపోయారు. కానీ తమ జీవితాలు దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నారు కాబట్టి, తమ జీవితాలు దేవుని చేతులు ఇమిడిపోయేవి కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. వారిని ముందుకు నడిపించటం, వారిని దీవించటం, వారిని అందరం కూడా ఆదుకోవటం, ఇదిగో నేను ఉన్నానటువంటి భరోసాని వారికి ఇవ్వటం మనం అక్కడ చూస్తూ ఉన్నాం.
మరి మూడవది ఏమిటంటే అంశము, దేవుడు ఎవరిని అనాథలుగా చేయడు. దేవుడు ఎవరిని కూడా అనాథులను చేయడు. ఎందుకంటే ఈనాటి మొదటి పట్టణం మనం చూసినట్లయితే సమరయులను అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఫిలిప్పు సమరయ నగరానికి వెళ్తాడు. ఆ సమరయ నగరానికి వెళ్ళి వారికి సువార్తను బోధిస్తాడు. అక్కడ అద్భుత కార్యాలు కూడా చేస్తారు. మరి ముఖ్యంగా సమరయులు ఎవరు? వెలివేయబడినటువంటి ప్రజలు, యూదులచే తిరస్కరింపబడినటువంటి వారు. మరి దేవుడు ఫిలిప్పు ద్వారా వారి దగ్గరికి వెళ్తాడు. మరి ఫిలిప్పు అక్కడికి వెళ్ళినప్పుడు మెస్సయ్య తమ కోసం వచ్చాడని సమరయులు సంతోషించారు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 8వ వచనం. అందుచే ఆ నగరంలోని జనులు ఎంతో సంతోషించిరి. ఎందుకనంటే వారు మెస్సయ్య కోసం ఎదురు చూశారు. ఇదిగో లోకరక్షకుడు వస్తాడు, ఆ మెస్సయ్య మా కోసం వస్తాడని చెప్పి వాళ్ళందరూ కూడా ఎదురు చూశారు. దాన్ని ఎక్కడ చూస్తాం మనం? యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, ఎవరో సమరయ స్త్రీ, క్రీస్తు అనబడు మెస్సయ్య రానున్నాడని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయములు తెలియజేయును అని పలికారు. అంటే సమరయులందరూ కూడా మెస్సయ్య రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకని? వీరందరూ తిరస్కరించబడిన వారు, ఒంటరిగా ఒక జాతిగా ఉన్నటువంటి వారు. మరి అటువంటి వారి దగ్గరికి దేవుడు ఫిలిప్పు ద్వారా వెళ్ళటం, అద్భుత కార్యాలు కూడా చేయటం మనం అక్కడ చూస్తూ ఉంటాం. వారు మెస్సయ్య యొక్క గొప్ప కార్యములు చూశారు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 7వ వచనం. పలువురు ప్రజల నుండి అపవిత్రాత్మలు బిగ్గరగా అరచుచు బయటకు వచ్చెను. పక్షవాత రోగులు, కుంటివారు కూడా బాగు చేయబడేరు. అంటే అద్భుత కార్యాలు ఎవరు చేస్తారు? మెస్సయ్య వచ్చినప్పుడు ఎటువంటి అద్భుత కార్యాలు జరుగుతాయని వారందరూ కూడా అందుకని సంతోషించారు, వారు ఆనందించారు. దాన్ని ఎక్కడ చూస్తాం మనం? యెషయా 35వ అధ్యాయం 5వ వచనం మనం చూసినప్పుడు, గుడ్డివారు చూతురు, చెవిటివారు విందురు. 6వ వచనం. కుంటివారు లేడి వలె గంతులు వేయుదురు, మోగవారు సంతోషముతో కేకలిడుదురు, మరుభూమిలో ఏరులు పారును అని చెప్పి మెస్సయ్య యొక్క రాకడ వచ్చినప్పుడు, మెస్సయ్య మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇటువంటి సూచక క్రియలు జరుగుతాయని చెప్పి మరి యెషయా ప్రవక్త ముందుగానే ఆ మెస్సయ్య రాకడ గురించి వివరించడం మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి సమరయులందరూ కూడా నమ్మారు. దేవుడు మాతో పాటు ఉన్నాడు, దేవుడు మా కోసం వచ్చాడు, మమ్మల్ని అనాథలుగా చేసేటువంటి విషయాన్ని వారు అర్థం చేసుకున్నారు. మరి 4వది, అనాథలుగా మిగిలిపోకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మరి దీన్ని మనం ఈనాడు 2వ పాఠంలో మనం చూస్తూ ఉంటాం. 1 పేతురు 3వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే మరి పేతురు గారు ఈ విధంగా అంటాడు, మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడు. అంటే ఇక్కడ పేతురు గారు పలికేది ఏమిటంటే, ఇదిగో క్రీస్తు ప్రభు మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి, క్రీస్తు ప్రభు మీ సొత్తు చేసుకోండి, క్రీస్తు ప్రభుని మీ యొక్క శరీరంలో ఒక భాగంగా మీరు చేసుకోని చెప్పి పేతురు గారు అక్కడ సెలవిస్తున్నారు. మరి సమరయులు హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నారు. అదేగా యోసేపు, నవమి, యోబు, ఏలియా, దావీదు, మరియ తల్లి దేవుని వారి హృదయములందు ప్రతిష్ఠించుకున్నారు. అందువల్లనే వారు ఎప్పుడు కూడా వారి ఒంటరితనాన్ని అనుభవించినప్పటికీ దేవుడు వారిని కరుణించాడు. దేవుడు వారితో పాటు ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, కడగళ్ళు వచ్చినా, ఒడిదొడుకులు వచ్చినా అన్నీ కూడా సహించగలిగి వారు ముందుకు సాగలిగారు. ఎందుకంటే దేవుడు వారితో పాటు ఉన్నారు. వీరు కూడా ఏం చేశారు? తమ హృదయములందు ప్రభువుని ప్రతిష్ఠించుకున్నారు. అదేవిధంగా మనం కూడా క్రీస్తును మన హృదయములందు ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు మనం ఎప్పుడు కూడా ఒంటరితనాన్ని అనుభవించం. నేను ఒంటరివాడినటువంటి తలంపు నీలో రాదు. ఆ తలంపు పౌలు గారిలో రాలేదు. అందుకని పౌలు గారు అంటాడు, ఎప్పుడైతే క్రీస్తు ప్రభువును తన హృదయం మీద ప్రతిష్ఠించుకున్నాడో, పౌలు గారు పలుకున్న గలతీయులు 2వ అధ్యాయం 20వ వచనంలో, కనుక ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు, నన్ను ప్రేమించి నా కొరకే ప్రాణత్యాగము చేసిన దేవుని పుత్రుని అందలి విశ్వాసము చేత ఇప్పుడు నేను శరీరం అందలి ఈ జీవితంలో గడుపుతున్నాను. మరి పౌలు గారు తన హృదయమునందు క్రీస్తు ప్రభువుని ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు, ఇక్కడి నుంచి జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు అని పలుకుతున్నాడు. అదేవిధంగా మనం కూడా క్రీస్తు ప్రభు మన హృదయం ప్రతిష్ఠించుకున్నట్లయితే మనం ఎప్పుడు కూడా ఒంటరితనాన్ని అనుభవించలేం. నేను అనాథనని చెప్పేటువంటి ఆలోచన, తలంపు కానీ మనలో ఎప్పుడు కూడా రాదు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఇప్పటికైనా సరే మనం గ్రహిద్దాం, తెలుసుకుందాం, దేవుడు మనతో పాటు ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ అస్.
ఇమ్మానువేలు అంటే దేవుడు మనతో పాటు ఉన్నాడు, మనం ఎప్పుడు కూడా ఒంటరి వారం కాదు. కొన్నిసార్లు మనం కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఇటువంటి ఒంటతనాన్ని మనం అనుభవిస్తాం. ఇదిగో మన చుట్టూ జనాలు ఉన్నా సరే, మన చుట్టూ ఆప్యాయతలు, మన బంధుమిత్రులు కానీ, లేకపోతే మన భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ అందరూ ఉంటారు. అయినప్పటికీ మనం ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాం. నేను ఒంటరివాడిని అయిపోయానని చెప్పి మనలో మనమే కుమిలిపోతూ ఉంటాం. కానీ ఇప్పటికైనా తెలుసుకోండి, దేవుడు ఎల్లప్పుడూ మనతో పాటు ఉంటాడు. నువ్వు కష్టపడితే దేవుడు కూడా కష్టపడతాడు, నువ్వు ఏడిస్తే దేవుడు కూడా ఏడుస్తాడు, నువ్వు కూడా విడుదలకు గురైతే దేవుడు కూడా విడుదలకు గురవుతాడు. కాబట్టి మనం ఎప్పుడైతే కష్టాలు పాలవుతామో, అలసి సొలసి ఉంటామో, ప్రభు అంటున్నాడు, అలసి సొలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని చెప్పి ప్రభు అంటున్నాడు. కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్దాం, ప్రభుని మన హృదయలో ప్రతిష్ఠించుకుందాం. ఆ సమరయ వల్లే మనం కూడా సంతోషిద్దాం ఆ ప్రభుతో. ప్రేమటువంటి సహోదరి సహోదరా, మరి దేవాదేవుడు మిమ్మల్ని అందరం కూడా ధన్యమెండుగా దీవించి కాపాడును గాక. ప్రభు మీతో అందరుగా జ్ఞాపకం అందరుగాక. సర్వశక్తిగా సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ అందరూ కూడా దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్.